చాలామంది ఇంకో ప్రశ్న అడుగుతారు, ఇంత డబ్బులు పెట్టి తెచ్చి ఉంటాము రీయూజ్ చేసుకోవచ్చా అని. సో ఒక్కసారి డీప్ ఫ్రై చేసింది మళ్ళీ హీట్ చేయకండి. చపాతీ అంటే సిరిధాన్యాలతో రొట్టెలు చేసుకుంటున్నప్పుడు ఆయిల్కి వాడుకోవచ్చు, దోశలు వేసినప్పుడు ఆయిల్కి రీయూజ్ చేసుకోవచ్చు. కానీ మళ్ళా హీట్ చేసి వేడి చేసి డీప్ ఫ్రైకి దానికి వాడకండి. ఒక కర్రీస్కైనా మీరు బాగా వేడి చేసే పోపు వేస్తారు, అదే చెప్పింది. చపాతీ చేసినప్పుడు దానికి వాడుకోండి, దోశలు వేసుకున్నప్పుడు వాడుకోండి. ఇంకా అనదర్ క్వశ్చన్ వాజ్, అందరూ ఇంత కోల్డ్ ప్రెస్డ్ ప్రాసెస్ చేసి మళ్ళీ పోపుకి హీట్ చేస్తామా, ఇజంట్ ఇట్ ద సేమ్, డజంట్ ఇట్ బికమ్ ఈక్వలెంట్ అని. సో ఆ ప్రాసెస్లో వచ్చే కొంచెం ఫ్రీ రాడికల్స్ని మనము ఎలా తీసేస్తాము, ఆవాలు వేస్తాము, జీలకర్ర వేస్తాము, పసుపు వేస్తాము. దీంట్లో బాగా ఫ్రీ రాడికల్స్ తీసే గుణం ఉంటుంది. పసుపులో కర్క్యూమిన్ అనే కెమికల్ ఉంది, అది ఇంత వేస్తే చాలు ఆ కొంచెం హీట్ చేసినప్పుడు వచ్చే ఫ్రీ రాడికల్స్ని తీసేస్తుంది. కొత్త నూనెలు అయితే చాలా బాగా బెబుల్స్ వచ్చి పొంగు వస్తుంది, దానికి ఇంత చింతపండు వేస్తే అది తగ్గిపోతుంది. అది వంటలు చేసే వాళ్ళకి ఓల్డర్ జనరేషన్స్కి ఈ టిప్స్ తెలిసి ఉంటాయి, కొత్త జనరేషన్కి తెలుసు. సో ఇప్పటికి మీ ఆన్సర్ ఏముండాలి, ఏ దాంట్లోనూ ఏది బెస్ట్ అని ఉండదు, వెరైటీ వాడినంత మనకు ఆరోగ్యం. అన్నీ వాడాలి, వారానికి ఒకటి మార్చుకుంటూ వాడండి. Like and subscribe Eagle Media Works.